ప్రభుత్వం ఇప్పటికే వేగవంతం చేసింది దర్యాప్తుని. అటు సాంకేతిక లోపమా, మానవ తప్పిదమా అనే కోణాల విచారణ జరుగుతోంది. ఇన్ఫీరియర్ అల్యూమినియం వాడకం వల్లే ప్రమాదమా, అల్యూమినియంలో నాణ్యత లోపాలున్నాయా అనే కోణాల్లో కూడా ఈ దర్యాప్తు కొనసాగుతోంది. మెటల్ మిక్సింగ్ లో నిబంధనలు పాటించారా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఉక్కు ద్రవాన్ని వేగంగా పంపడంతో కెమికల్ రియాక్షన్ అయింది అనేది కొంత అక్కడ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ అధికంగా ఉత్పత్తి కావడంతో ఒత్తిడి పెరిగిందా అనే డౌట్స్ కూడా ఉన్నాయి. అధిక పీడనంతో బకెట్ పేలి ప్రమాదం జరిగిందా, భద్రతా ప్రమాణాల్లో ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగిందా అనే కోణాల్లో ఈ దర్యాప్తు ముందుకు కొనసాగుతోంది. నిర్వహణ లోపాలు, పరికరాల పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ పేలుడు సంభవించింది. 150 టన్నుల ఉక్కు ద్రవణం ఎగిసిపడింది. 9 మంది కార్మికులు మరణిస్తే మరో 6గురికి చాలా సీరియస్ గా ఉంది. 1540 డిగ్రీల వేడితో ఉన్నటువంటి ద్రవ ఉక్కు పడడంతో స్పాట్ లోనే సజీవ దహనమయ్యారు కార్మికులు. మృతులకి కేంద్ర ప్రభుత్వం తరఫున 10 లక్షల రూపాయలు, స్టీల్ ప్లాంట్ నుంచి 25 లక్షల రూపాయల పరిహారం కూడా ప్రకటించారు. ఇక మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తామని చెప్తున్నారు అధికారులు. ఒకసారి ఈ సంఘటన పైన యూనియన్ మినిస్టర్ హెచ్డి కుమారస్వామి మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. Dear friends, about the today's sorrowful incident in the RNL plant at 4:15 p.m. My heartfelt prayer to the God to give strength to their family members who have succumbed in this injury. My personal request to all our employees who are working here, don't be panicked. Sometimes this kind of unnaturally these things will happen. Sometimes. My personal request to all employees, be united, and whatever today's incident, panic in your mind, please remove that panic. We are with you. Our main intention when we started this RNL again, the revival issue, whatever your demand was there, for that actually we have given all kind of confidence by reviving this plan. Today's incident, we are all really shocked hearing this bad incident. Before I coming here, my first it comes in my mind how to the persons who are depending on this family members, what is their future, that we have, it has come to in our mind. Today I request all of you, even all union leaders, don't try to spoil the revival of this plant. My personal request to all union leaders. Today we have decided who have succumbed to these injuries, even the persons who are in the hospital fighting for their life in the hospital. We are announcing today 25 lakh crore rupees for each family. Not only regular employees, even outsourced employees, for their family also. Today we are announcing 25 lakh rupees compensation, other than all other benefits what they are getting. Other than that, even insurance money, then other issues also, I think PF, gratuity. బట్ విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి ఆ అగ్ని ప్రమాదం పైన పెద్ద ఎత్తున, అంటే అది ప్రమాదంగా చూడడం లేదు, ఇంకా రకరకాల లోపాలు ఉన్నాయని చెప్పి అధికారులు విశ్లేషిస్తున్నారు, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇది సాంకేతిక లోపమా లేదా మానవ తప్పిదమా అన్న కోణాల్లో కూడా విచారణ జరుగుతోంది. ఇన్ఫీరియర్ అల్యూమినియం
అంటే ఈ పదార్థాన్ని వాడడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా? అయితే అల్యూమినియంలో కూడా నాణ్యత లోపాలు ఉన్నాయట. ఈ నాణ్యత లోపాల వల్ల కూడా ఈ ప్రమాదం జరిగిందా? ఇక మెటల్ మిక్సింగ్ నిబంధనలు పాటించారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఉక్కు ద్రవాన్ని వేగంగా పంపడంతోనే ఈ కెమికల్ రియాక్ట్ అయిందా? ఇలాంటి కోణాలు దర్యాప్తు జరుగుతుంది. గ్యాస్ అధిక ఉత్పత్తి కూడా పెరగడంతోనే ఒత్తిడి పెరిగిందా అనే డౌట్స్ కూడా ఉన్నాయి. సో ఒక్కసారి ఆ గ్రాఫిక్స్లో మీరు చూడొచ్చు, ఆ విజువల్స్లో మీకు కనబడుతున్నట్టుగా ఎక్కడ ఎగ్జాక్ట్గా ఆ ప్రమాదం జరిగింది. సో ఈ ప్రజెంట్ స్టీల్ మెల్టింగ్ షాప్ SMS2 ఇది కంటిన్యూస్గా కాస్టింగ్ విభాగం వద్ద ప్రమాదం జరిగింది. సో కంటిన్యూస్ కాస్టింగ్ విభాగం దగ్గర ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. సుమారుగా 4 గంటల 15 నిమిషాల సమయం నుంచి 4 గంటల 30 నిమిషాల సమయంలో ఈ మోల్టెన్ స్టీల్ అంటే లిక్విడ్ ఫార్మాట్లో ఉన్నటువంటి ఆ స్టీల్ మొత్తం కూడా లాడర్ హాట్ మెటల్ బకెట్లో లోపం ఏర్పడిందంట. ఆ లోపం కారణంగా సుమారుగా 1584 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగినటువంటి ఆ లిక్విడ్ ఫార్మాట్ ఆఫ్ స్టీల్ని సో క్రేన్ ద్వారా తరలిస్తూ ఉంటే లాడల్ ఆర్ బకెట్ వ్యవస్థలో కొంత ఫెయిల్యూర్ సంభవించింది. దీంతో ఆ మోల్టెన్ స్టీల్ మొత్తం కూడా కిందకు పడిపోయింది. ఇది అగ్ని ప్రమాదంగా మారింది. చూడండి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు, ఏ గ్రాఫిక్ విజువల్స్. సో అదంతా కూడా మోల్టెన్ స్టీల్, అదంతా లిక్విడ్ ఫార్మాట్లో ఉన్నటువంటి స్టీల్. అది తరలిస్తూ ఉంటే ఒక్కసారిగా అలా ఒలికిపోయింది. అది ఎంత ఉంటుంది? 1500 నుంచి 1600 డిగ్రీల సెల్సియస్. మన ఎండ తీవ్రత 35-40 అయితేనే తల్ల కిందలు ఆడిపోతూ ఉంటాం. అలాంటిది 1500 డిగ్రీల సెల్సియస్తో ఉన్నటువంటి ఆ లిక్విడ్ ఒక్కసారిగా ఒలికిపోయి కింద పడిందంటే ఎంతటి స్థాయిలో మంటలు సంభవించి ఉంటాయి. చూడండి, అక్కడ ఒక్కసారిగా ఒలికింది, కింద పడిపోయింది, ఇక మంటలు మొదలయ్యాయి. స్పాట్లోనే అంతటి వేడి ఉన్నటువంటి ఆ పదార్థం, మనం చల్లగా ఉన్న సమయంలో కొంత హాట్ వాటర్తో స్నానం చేయాలని, హాట్ వాటర్ కొంచెం ఎక్కువగా హీట్ అయితేనే ఒళ్ళు కాలిపోద్ది. అలాంటిది 1500 డిగ్రీల సెల్సియస్ కలిగినటువంటి లిక్విడ్ ఫార్మాట్ ఆఫ్ స్టీల్, మోల్టెన్ స్టీల్ అంటారు. ఆ మోల్టెన్ స్టీల్ ఒంటిపై పడింది అంటే ఎంతమంది చనిపోయి, ఎంతమంది ఇబ్బంది పడ్డారు అర్థం చేసుకోండి. సో ఒకసారి హోల్డ్ చేయండి పీసీ, రైట్ సైడ్ గ్రాఫిక్స్ అవి. సో అక్కడ నార్మల్ ఆపరేషన్, సాధారణ కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి ఆ బకెట్లో నింపిన తర్వాత దాన్ని మెల్లిగా క్రేన్ సహాయంతో స్పాట్కి తీసుకెళ్తారు. అంటే ఎక్కడైతే మళ్ళీ దాన్ని ఒక షేప్కి తీసుకురావాలనుకుంటారో అక్కడ తీసుకెళ్తూ ఉంటారు. సో ప్రైమరీ మెకానిక్ ఫెయిల్యూర్ ఎక్కడ జరిగింది? ఆ క్రేన్ దగ్గర ఏదో మెకానికల్ ఫెయిల్యూర్ జరిగింది. దీంతో ఆ ల్యాడర్ అనేది విరిగిపోయింది. లాడెల్ టిల్ట్ అండ్ ఫస్ట్ పోర్ చూడండి, థర్డ్ బాక్స్లో. తర్వాత ఫోర్త్ ర్యాపిడ్ స్పిల్ అండ్ రియాక్షన్, ఒక్కసారి పడిపోగానే మంటలు చెలరేగాయి. ఆ తర్వాత టోటల్ కొలాప్స్ అండ్ డిజాస్టర్, తర్వాత మంటలు. ఇది ఆడ జరిగింది. ఓ బకెట్ మాదిరిగా ఆ దాంట్లో ఆ లిక్విడ్ ఫార్మాట్ ఆఫ్ స్టీల్ని, మోల్టెన్ స్టీల్ని తరలిస్తూ ఉంటే క్రెయిన్లో వచ్చినటువంటి ఆ ఫాల్ట్ కారణంగా బకెట్ కుప్పకూలిపోవడం, ఆ బకెట్లో ఆ మోల్టెన్ స్టీల్ మొత్తం కిందికి పడిపోయి అగ్ని ప్రమాదంగా మారడం. అది కాస్త ఇప్పటికీ 9 మంది ప్రాణాలు తీసింది. దాంట్లో భానుకుమార్, జీవి అప్పారావు, ఎం కృష్ణ, కె ప్రభాకర్, కుమార్, రమణ, త్రినాథ్, అప్పలరాజు వీళ్ళంతా ఉన్నారు. ఇక గాయపడిన వారి దాంట్లో సూరిబాబు, పైడిరాజు, సత్యానంద్, అర్జున్, అప్పారావు అండ్ శ్రీను, మల్లికార్జునరావు. సో ఇప్పటికీ 9 మంది మరణిస్తే 6గురికి చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. మా ప్రతినిధి రామచంద్రరావు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. రామచంద్రరావు, ఏం జరిగింది?